హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాహాబలి రుచి. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు, అలాగే చాలా క్విక్గా ఏదైనా స్నాక్ చేయాలనుకున్నప్పుడు పిల్లలకి చాలా ఈజీగా అయిపోయే ఒక స్నాక్ రెసిపీని చూద్దామండి. ఆనియన్ బోండా అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఆనియన్ బోండాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 4 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి, అలాగే తరిగిన కరివేపాకు 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని వేడి నూనెని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని ఉల్లిపాయలని బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా నలపటం వల్ల మనకి ఉల్లిపాయల నుంచి రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఈ ఉప్పు కారం అంతా కూడా ఉల్లిపాయలకు బాగా పడుతుంది. ఇలా కలుపుకున్నాక దీనిలోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక దీనిలోకి 1/4 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. శనగపిండి బియ్యపిండి వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఎక్కువగా వేయకూడదండి, అవసరమైతేనే కొంచెంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకే వేస్తున్నాను. ఇలా వేసి ఇలా కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోవాలి. కొంచెం దీనికి మనకి ఇది ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మీకు ఎన్ని అయితే అవుతాయో అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలనివ్వాలి. గరిటెతోటి అటు ఇటు తిప్పుతూ 2 వైపులా కూడా ఎర్రగా కాలనివ్వాలి. ఇవి బాగా కాలితేనే బాగుంటాయండి, లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం కాలడానికి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వాలి. ఇక్కడ చూస్తారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ఎర్రగా కాలితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాక మీకు కావాలంటే దీన్ని టమాటా కచప్తో కానీ, లేదంటే ఏదైనా నచ్చిన చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన